ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, చదవబడిన వాక్యం మా హృదయాల్లో భద్రపరిచి మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. నా మాటలు శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. చాలామంది శ్రమల గుండా వెళుతున్నారు. ఆ శ్రమల నుంచి మనం ఏ రకంగా తట్టుకోవాలి, ఎలా నిలబడాలి అనే విషయాలు. ఎందుకంటే కడవరి దినాల్లో మనం ఉన్నాం. కడవరి దినములలో ఉన్నాము గనుక ప్రపంచ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి వచ్చే శ్రమల గురించి ధ్యానం చేయడం చాలా సంతోషం. ఆ శ్రమల గురించి మనం ఏం జరగబోతుంది రాబోయే కాలంలో అనేది ముందుగానే దేవుడు రాసి ఇందులో పెట్టారు. కాబట్టి పోయిన వారు మనం ధ్యానం చేసిన వాక్యాన్ని క్లుప్తంగా కొంచెం 2-3 నిమిషాలు చెప్పేస్తా. ఏం చెప్పాను పోయిన వారం అంటే, ప్రకటన గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ చెప్పాను. అందులో 7 సంఘాల గురించి చెప్పాను. 7 సంఘాలలో స్ముర్ణ అనేటువంటి సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసాం. స్ముర్ణ యొక్క పట్టణ పరిస్థితుల గురించి చెప్పాను. తర్వాత స్ముర్ణ 7 సంఘాల్లో ఉండేటువంటి 5 లక్షణాల గురించి చెప్పాను. ఆ 5 లక్షణాల్లో మొదటిది దేవుని ప్రత్యక్షత, రెండవది చెప్పండి సంఘం యొక్క గొప్పతనము, మంచితనము, మూడవది సంఘంలో ఉన్నటువంటి లోపాలు, తప్పులు, నాలుగవది వార్నింగు, ఐదవది మరి రివార్డ్స్, దేవుడిచ్చేటువంటి ఫలితాలు. మంచి అయితే మంచి ఇస్తాడు, చెడ్డ అయితే చెడ్డ ఇస్తాడు. ఇవి నేను చెప్పాను. సో పోయిన వారము స్ముర్ణ సంఘంలో నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును, తర్వాత నువ్వు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదుల వలన కాక యూదులు సాతాను సమాజం వలన కలుగు దోషణ కూడా నేను ఎరుగుదును, నీకు శ్రమలు కలుగుతాయి, భయపడకు అన్న వరకు ధ్యానం చేశాం. ఈవేళ 10వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో మీరు శోధింపకుండానట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ఏమండో, కొందరిని మీకు, కొంతమందికి ఈ 10 దినములు మీకు శ్రమ కలుగును. అమ్మ, ఇక్కడ చాలా మందికి శ్రమలు కలుగుతాయి అని దేవుడు చెప్పిన. ఇది స్మరణ సంఘానికి ప్రవచనాత్మకంగా చెప్పబడిన ఈ ప్రవచనం క్రీస్తు శకంలో 326 బిఫోర్లో స్మరణ సంఘానికి కొంత శ్రమ కలిగింది. అంటే స్మరణ అంటే అన్ని సంఘాలకు కూడా శ్రమ వచ్చింది. శ్రమలు వస్తున్నాయి మనకి. శ్రమల కాలం ఒకటి ఉంది. శ్రమ లేనోడు ఎవరైనా ఉన్నారా? చిన్నోడికి చిన్న శ్రమ, పెద్దోడికి పెద్ద శ్రమ. ఎవరికి ఉండే కష్టం వాళ్ళకు ఉంది. శ్రమల జీవితం కూడా మనం వెళుతున్నాం. ఈ శ్రమలలో దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, స్మరణ సంఘములో ఉన్నటువంటి ఆ సంఘానికి రాస్తూ మనకు కూడా ఇది ఎలా వర్తింపజేస్తుందంటే, మీలో చాలామందికి శ్రమలు వస్తాయి. ఏమంటే శ్రమలు ఎవరు పంపిస్తున్నారు? సార్ శ్రమలు ఎందుకు వస్తాయి మనకి? అది తెలుసుకుందాం ఈవేళ. శ్రమలు పోయిన వారం చెప్పాను నేను. శ్రమలు ఎందుకు వస్తాయమ్మా? ఏం చెప్పాను పోయిన వారం? అని శ్రమలు ఎందుకు వస్తాయన్నా? మనల్ని పరీక్షించడానిక. శ్రమలు ఎందుకు వస్తాయంటే 4-5 విషయాలు చెప్తాను చూడండి. ఒకటే, శ్రమలు మనకు వచ్చేది మనం శ్రమల్లో నిలబడతామా పడిపోతామా అని దేవుడు తెలుసుకోవడానికి కాదు. ఆల్రెడీ దేవునికి తెలుసు. నువ్వు నిలబడతావో పడిపోతావో ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. అందుకని దేవుడు తెలుసుకోవడానికి కాదు. మరి ఎందుకు సార్? నెంబర్ 1, నీవేంటో నీకు తెలుసుకోవడానికి. నీవు ఆ భయంకరమైన కష్టం వచ్చేసింది, దాంట్లోంచి పోరాడి బయటకు వచ్చేసావు అనుకో, శ్రమ అంటే ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. మన చర్చికి ఒక సహోదరు వచ్చేవారు, సిస్టర్గా. ఆవిడ టీచర్ అమ్మగారు చాలా భక్తిగా ఉండేవారు.
ఈ ఆభరణాలు ఏముండే కాదు, ఇంట్లో టీవీ కూడా ఉండేది కదా ఆవిడకి. నేను అది చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఇవిడి ఏమాత్రం అటువంటి లగ్జరీస్ లైఫ్ కోసం ఆలోచించకుండా భక్తి మార్గంలో మా నాయన ఇలా చెప్పాడు. అలా పాస్టర్ గారు కాదు, ఆయన కొత్తగూడెంలో ఎంప్లాయ్, ఆయన ఇల్లందులో. కాబట్టి మా నాయనగారు ఎలా చెప్పారు, మమ్మల్ని కుటుంబ ప్రార్థన పెట్టారు. కాబట్టి మేము భక్తిగా ఉంటామని కనీసం అంత ఇంచుమించు 80,000 రూపాయలు అవి డ్రా చేసినా కూడా టీవీ ఉండేది కదా ఇంట్లో. ఆ హౌస్ నేనే ఓపెన్ చేశాను రాజమండ్రిలో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆవిడ శ్రమల గుండా వెళ్ళింది. ఆవిడ అంత భక్తురాలకి శ్రమ వచ్చింది. ఎంత భయంకరమైన శ్రమ అంటే, ఆల్మోస్ట్ ఆల్ ఎవరూ సహాయం చేయలేనటువంటి కరోనా సమయంలో ఆవిడకి క్యాన్సర్ వచ్చింది, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆవిడ మేడం గారు, మనం ఎంత భక్తులమైనా, మనం ఎంత విశ్వాసులమైనా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మేడం గారు అంటే, నో, నేను వెళ్ళాను, ప్రార్థన చేసుకుంటాను. అలా కదండి, అయితే ఆపరేషన్ పడద్దని చెప్పారు. నేను చేయించుకున్నాను, నా దేవుడు నా స్వస్థపరుస్తాడని విశ్వాసంతో ఆవిడ ఉండిపోయింది. నెగ్లెక్ట్ చేసింది ఆవిడ. నెగ్లెక్ట్ అంటే విశ్వాసం, నేను నెగ్లెక్ట్ అని అనకూడదు, క్షమించను కాక విశ్వాసం ఆవిడకి విశ్వాసం. సరే, ఏమైందంటే కరోనాలో చర్చిలు మూసేసిన సమయంలో ఎవరూ చేయకుండానే ఆవిడ ఆ క్యాన్సర్ కంటే అది బర్స్ట్ అయిపోయింది. సీమీ పస చితికిపోయింది, వచ్చేస్తుంది. ఇది మొత్తం చితికిపోతే అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాక కారు కూడా లేదు ఆవిడకి. ఆ టైంలో వెంటనే రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి, క్యాన్సర్ హాస్పిటల్కి. అక్కడ మంచి డాక్టర్ ఉండి ఆ కరోనాలో ఆవిడకి వైద్యం చేశారు. చాలామందికి వైద్యం చేశారు, అందరూ బ్రతికారు నేను అంటలేదు. చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్స్కి వైద్యం చేశారు, అందరూ బ్రతకలేదు. కానీ ఆవిడ 1 సంవత్సరంన్నర భయంకరమైన శ్రమ అనుభవించారు. శ్రమ అనుభవించిన తర్వాత అది పూర్తిగా స్వస్థపడి, ఇప్పుడు ఆవిడ హెయిర్ లాస్ అయ్యారు, అన్నీ అయింది. మరలా ఇప్పుడు పూర్తిగా స్వస్థపడి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు. ఆవిడ ఏ విధమైనటువంటి మందులు వాడకుండా నార్మల్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆవిడని అడిగితే చెప్తారు, ఎలాగ అనుభవించారు మేడం గారు అని అంటే, నా దేవుడు శ్రమల నుంచి ఆవిడ బయటకు వచ్చేసింది కాబట్టి దేవుని గొప్పతనం గురించి, దేవుని శక్తి ఏంటో, దేవుని మహిమ ఏంటో, ఆ మహాశ్రమ నుంచి ఆవిడ బయటకు వచ్చారు. ఇది నేను మన కళ్ళ ముందు జరిగినటువంటి మేడం గారి గురించి చెప్పాను. ఏంటంటే ఆవిడ శ్రమానుభవంలో నుంచి వచ్చారు కాబట్టి. ఎందుకు శ్రమలు వస్తాయంటే మనం ఏంటో మనం తెలుసుకోవడానికి. ఈ శ్రమలో కూడా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను శ్రమను తట్టుకోగలిగాను. ఆ శ్రమలో దేవుని విడిచిపెట్టలేదు ఆవిడ. ఆ శ్రమలో దేవుడు నాకు ఎందుకు ఎలా చేశాడు, నేను ఎంత భక్తిగా ఉంటాను కదా, నేను చర్చికి వెళ్తాను కదా, నమ్మకంగా దశంభాగం ఇస్తాను కదా, నేను దైవజనులను ఎంతో మరి సంఘాన్ని ప్రేమిస్తాను కదా, నాకు ఎందుకు ఇట్లా జరిగిందని ఆవిడ అనలే. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచింది కనుక, ప్రార్థించింది కనుక దేవుడు పూర్తి స్వస్థత ఇచ్చాడు. ఆవిడ అద్భుతంగా ఇప్పటికి చక్కగా ఆరోగ్యవంతంగా జాబ్ చేసుకుంటున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి యేసయ్య. శ్రమలు ఎందుకు వస్తాయంటే, మొట్టమొదట నువ్వేంటో నీకు తెలుసుకోవడానికి. శ్రమలోంచి బయటకు వచ్చాక ఇంత గండం నేను ఎలా తట్టుకున్నా నాకు తెలియట్లేదు, నేను ఎలా జయించండి, ఆ టైంలో నేను ఎలాగా ఆ పరీక్ష రాసాను నాకు తెలియదండి, ఆ టైంలో నేను ఎలాగ పోరాడానో నాకు అర్థం కావట్లేదు, ఆ టైంలో నేను ఇంత ఒంటరిగా లోన్లీలుగా ఉండిపోయాను, ఆ టైంలో దేవుడు నన్ను కాపాడకపోతే, ఆ టైంలో ఆ శ్రమలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలం మీకు శ్రమ కలుగుతాయి. ఆ శ్రమ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మీకేంటో మీకు తెలుస్తాయి, పాఠాలు నేర్పుతాయి. శ్రమలు ఏం నేర్పుతాయి అంటే మనమేంటో మనకు తెలుస్తాయి, మనకు కొన్ని పాఠాలు నేర్పుతాయి. ఎటువంటి శ్రమ అయినా సరే, చిన్న గొడవ రానివ్వండి, చిన్న కష్టం రానివ్వండి, చిన్న ఇష్యూ రాని, నాకు ఎన్ని ఇష్యూలు వస్తే అన్ని పాఠాలు నేర్చుకుంటాను నేను. ఓహో, ఇలా గొడవలు వస్తున్నాయా, ఇందులో ఏమి నేర్చుకోవాలని చూస్తుంటాను. ఇది ఒక ఎక్స్పీరియన్స్. నాకు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠంగా నాకు ఉండిపోద్ది. అందుకని దేవునికి స్తోత్రం చెప్తాం. శ్రమలు ఎందుకు చెప్పండి? నెంబర్ 1, నువ్వేంటో నువ్వు తెలుసుకోవడానికి. రెండవది, శ్రమలు ఏంటంటే నువ్వేంటో ఇతరులకు తెలియడానికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి శ్రమల గురించి తెలియడానికి, నువ్వు ఎలాంటి వాడో, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు అవేంటో తెలుసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది.
నువ్వెంత శ్రమల్లో నిలబడగలిగావు, యేసుని ఎంత హత్తుకున్నావు, నీ దేవుడిని ఎంత ప్రార్థన చేసుకున్నావు, వీళ్ళకి ఎంత శ్రమలు వచ్చినా భలే నిలబడుతున్నారే, వీళ్ళు దేవుడు గొప్పోడని చుట్టుపక్కలకి తెలియడానికి. ఉదాహరణకి బైబిల్లో చాలామందికి శ్రమలు వచ్చాయి. నేను ముందుకు వెళ్ళి కొద్ది చెప్తాను వాళ్ళ గురించి. ఇక మూడవది ఏంటంటే, నువ్వేంటో దేవుడికి తెలుసు, నువ్వు శ్రమలో నిలబడతావని కదా. శద్రకు మేషకు అబేద్నెగోలకి శ్రమ వస్తుందని దేవుడికి తెలీదా? తెలుసు. కాబట్టి అతను శ్రమల్లోకి వెళ్ళటం వల్ల వాళ్ళ గురించి చుట్టుపక్కలకి వాళ్ళు ఎంత స్ట్రాంగో తెలిసింది కదా. ముందు ఎవరికి తెలిసింది? నీకు తెలిసింది. తర్వాత ఎవరికి తెలిసింది? చుట్టుపక్కల వాళ్ళు అందరికి తెలిసి ఎంత స్ట్రాంగ్ వెళ్ళాను. మూడోది ఎవరికి తెలుసా? సాతాను గాడికి తెలుస్తుంది. అబ్బో ఇతను చాలా స్ట్రాంగ్, ఇతను జోలికి వెళ్ళకూడదు. ఏదన్నా వచ్చిందా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి సిలివేసి చేస్తాడు నన్ను అని సాతాను బెదిరిపోవాలి. నేను చూసి అమ్మా అపవాది ఏం చేయాలి? మిమ్మల్ని చూసి పారిపోవాలా? శ్రమలు వస్తాయి మనకి, అపవాది మనల్ని బాధలు పెడతా ఉంటాడు. కాబట్టి మూడవది సాతానుకు తెలుస్తుంది. నాలుగవది ఏంటంటే, శ్రమల ద్వారా నువ్వు శ్రమల్లోకి వెళ్ళావంటే ఖచ్చితంగా నువ్వు బ్లెస్ అవుతున్నావని అర్థం, ఆశీర్వదించబడతావు. ఎవరైతే శ్రమల గుండా వెళుతున్నారో వాళ్ళని దేవుడు నలిపి ఒక సువర్ణంగా, శుద్ధ సువర్ణంగా మార్చేసి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. శ్రమలు వచ్చినాయంటే దేవుడు ఖచ్చితంగా కీడి వెనకాల మేలు దాచాడు. ఇన్ని కష్టాలు, ఇన్ని ఆటుపోట్లు కొంతమంది చెప్తారు. కనుక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శ్రమలు నువ్వు అనుభవిస్తున్నావు అంటే దాని వెనకాల ఆశీర్వాదం ఉంటుంది. ఈవేళ గింజన్నం తిన్నావంటే రేపు పొద్దున్న పొలవ తినబోతున్నాను తప్పకుండా. ఈవేళ నీవు సరైన కష్టాలు కూడా అనుభవిస్తున్నావు అంటే శ్రమ వెనకాల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఆశీర్వదిస్తాడు. ప్రూఫ్ కోసం ఎందుకు ఇతను దీవించావు? ఎందుకు దేవుడు నేను పైనెట్టాడంటే అతడు శ్రమల నుంచి బయటకు వచ్చాడు కాబట్టి. అలాంటి ఒక పరిపూర్ణత వచ్చినప్పుడు, ఒక అభిషేకం వచ్చినప్పుడు, శ్రమల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, అక్కడ శ్రమల గురించి రాస్తూ ఏమంటాడంటే, అతను బ్లెస్ అవ్వడానికే బ్లెస్ చేస్తాడు. అందుకని ఆ బ్లెస్సింగ్ కోసం చెప్తాడు. ఐదవదిగా ఇతరులకి మాదిరికరం, ఒక మోడల్గా ఉండిపోతారు. శద్రకు మేషకు అబేద్నెగోలు మనకు అగ్నిగుండం లాంటి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు మనకు మాదిరి ఉండిపోతారు. పలానా మనిషి జయించి వచ్చినప్పుడు, ఇందాక సిస్టర్ గారి గురించి, మేడం గారి గురించి చెప్పాను కదా. అలాగే చాలామంది, మన ఆశ మరి ఎంత భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగి, తర్వాత జోషి ప్రశాంత్ కాకినాడ భయంకరమైనటువంటి క్యాన్సర్ పేషెంట్, ఇలాంటి వాళ్ళు చాలామంది మనం చూసాం. అలాంటి ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళ సాక్ష్యాలు మనకు ఎలా ఉంటాయంటే మాదిరికరంగా ఉంటాయి. ఈ 5 విషయాలు అన్నమాట శ్రమలు అందుకు అనిపిస్తుంది. మరి శ్రమలు ఎవరు పంపుతారు సార్? అమ్మా శ్రమలు ఎవరు పంపుతారు? శ్రమలను ఎవరు పంపుతారండి? శ్రమలు ఎవరు పంపుతారు? దేవుడు పంపుతాడా? శ్రమలు ఎప్పుడు దేవుడు పంపడు. శ్రమలు దేవుడు పంపడు. ఎవరు పంపుతారు సార్? మరి శ్రమలు దేవుడు పంపుతాడా? ఏ మనిషికి దేవుడు శ్రమ పంపించడు, ఇది పక్కా. దేవుడు ప్రేమ కలిగినోడు. దేవుడు మనల్ని శ్రమ పెట్టడు, దేవుడు మనల్ని బాధ పెట్టడు, దేవుడు మనల్ని కష్టాలు పెట్టడు. నన్ను ఎన్ని కష్టాలు పెడతావో పెట్టిన ఆయన దేవుడు పెట్టడు కష్టాలు. మరి ఎవరు పెడతారు కష్టాలు? చదువు ఇక్కడ అదే. మరి ప్రకటన గ్రంథం 2:10 ఎందుకు చదివించాను? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ఎవరు శ్రమల్లో వేయించున్నాడు? అపవాది. అమ్మ శ్రమలు తెప్పించేవాడు ఎవడు చెప్పండి? శ్రమలు తెప్పించేవాడు ఎవడండి? శ్రమలు పెట్టేవాడు ఎవడండి? అపవాది. అపవాది అంటే ఎవరు అర్థమవుతుందా అని మీకు ఏమన్నా అర్థమవుతుంది? అక్కడ ఒకటని వేసాడు. అపవాది అంటే ఎవరు? పుట్టినోట్లో ఒకటని వేసి ఏం రాశాడు అక్కడ? సాతాను. అపవాది మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? శ్రమలు పెట్టబోతున్నాడు. అపవాది మిమ్మల్ని ఏముంది అక్కడ? అపవాది మిమ్మలను చూడండి, అపవాది మీరు శోధింపడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. అపవాది మిమ్మల్ని ఎక్కడ వేయింతాడంటమ్మా? చెర అంటే చెరసాల, లేకపోతే శ్రమలు చెర, కష్టాలనే చెర, జైలు, ఎక్కడైనా వేయిస్తాడు అపవాది. అపవాది మనల్ని శ్రమలో వేసి పరీక్షించబోతున్నాడు. శ్రమలు దేవుడు రప్పించడండి. బైబిల్లో చూపించిన యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం.
శోధనలు సహించేవాడు ధన్యుడు. శోధనలు ఎవరి వల్ల వస్తాయమ్మా? చదవాలి మరి, అక్కడే ఉంది. 13వ వచనం. దేవుడు ఎవరిని కీడు విషయమై శోధింపనేరడు. అండర్లైన్, ఆయన ఎవరిని శోధింపడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధనలో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, రోగాల్లో, వ్యాధుల్లో, అప్పుల్లో, గొడవల్లో ఇరుక్కుపోతే ఏమనకూడదట? నేను దేవుని వలన శోధింపబడుతున్నానని అనకూడదు. ఎందుకంటే దేవుడు శోధించే దేవుడు కాదు, శోధనలో నుంచి తప్పించే దేవుడే. దేవునికి స్తోత్రం. ఏమంటే దేవుడు ఎవరిని శోధింపడండి, ఎవరిని బాధ పెట్టడు, ఎవరిని కష్టపెట్టడు, ఆయన ఎవరిని నిష్ఠూర పెట్టడు. కాబట్టి శోధనలు వచ్చేస్తున్నాయండి నాకు, నేను దేవుడిని నమ్ముకున్న కాడి నుంచి వచ్చేస్తున్నాయండి అని అనకండి. దేవుడు ఎవరిని శోధించడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కనుక నిన్ను శోధించేది ఎవరు? సాతాను శోధిస్తాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? చర్చికి వెళ్ళిపోతున్నావా? చిన్న గొడవ పెడతానే, ఏదో గొడవ. మనం చర్చికి క్రమంగా వద్దాం అనుకుంటాం, చిన్న పొల్ల పెడతాడు. ఎవరు పెడతారు? ఆ చిన్న గొడవకి ఈ కుటుంబం లేదా ఈ మనిషి దేవునికి ఏమైపోతారండి? దూరం అయిపోతారు. ఆ శ్రమల్లో నిలబడాలి. నీవు చర్చికి వెళ్ళిపోతావా? నువ్వు మోకరించి ఇవాళ కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటావు అనుకో, సాతాను ఏం చేస్తాడు? ఆవేళ మీ ఆయన వచ్చి నేను ఎన్నో మాటలు అంటూ ఉంటాడు. తలుపు తీయలేని తెలీదా అంటాడు. రోజు మామూలుగా తీసుకునేవాడు. ఈవేళ వచ్చామంటాడు, నేను వచ్చినప్పుడు కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని తెలీదా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడ తిరుగుతూ? ఏమని వాడు కదా రోజు ఇవ్వాలంటున్నాడు. ఎందుకని? ప్రార్థన పెట్టుకుందాం అన్నావు నువ్వు. అందుకని సాతాను ఎవరిలో దూరుతాడు? అపవాది మనల్ని శోధిస్తాడు. నేను ఆదివారం చర్చికి వెళ్ళిపోతానమ్మా, ఏ వారం మా అన్నమ్మా. చూడండి, ఏ వారం మా అన్న వాళ్ళు ఈవేళ కొంతమంది మానేశారు. కారణం ఏంటి? సాతాను గడు ఏం చేశాడు? పొల్లెట్టేసాడు. అప్పుడే పొల్లలెట్టేస్తాడు వాడు. సాతాను దూరిపోయి ఏం చేస్తాడంటే అంటూ ఉంటాడు. ఇంకేమంటాడని నేను చెప్తే బాగోదు. కనుక దేవుని యొక్క వాక్యం వింటున్న మనం, శోధించేవాడు ఎవరు చెప్పండి? శ్రమలు పంపించేది ఎవరు? సాతాను మిమ్మలను శ్రమలు పంపించబోతున్నాడు కనుక మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి. పెట్టేది దేవుడు కాదు, సాతాను. నువ్వెన్ని శ్రమలైనా పెట్టుకో. మనం ఒక మాట అంటాం, ప్రాణం పోయినా, అమ్మా ఏమంటామండి? ప్రాణం పోయినా సరే నేను ఆ పంచి అని అంటాను. చూడండి, ప్రాణం పోయినా సరే ఆ మనిషి గుమ్మం తొక్కనంటారు. పోనీ అలాగైతే అంటారు మీరు. ప్రాణం పోయినా సరే ఆ మనిషితో నేను ఎప్పుడు, అది యేసుప్రభుతో మాట అన్నారు, ప్రాణం పోయినా నేను యేసుప్రభుని వదిలిపెట్టను అంటారా? నా ప్రాణం తీసేసినా సరే నేను చచ్చిమా అన్నా, ఇది నా సంఘం, ఇది నా దేవుడు, నా భక్తి. నా ప్రాణం తీసినా సరే తెల్లరగట్లేసి ప్రార్థన చేయడం మా అన్న. నువ్వెన్నా చెయ్యి, ఎంత శ్రమ అయినా పెట్టు. అది శ్రమ అంటే. ప్రాణం పోయినా సరే అపవాది మనల్ని ఏం చేస్తాడండి? అపవాది శోధనలు నాకెదురొచ్చిన, అపవాది శోధనలు శ్రమలు నాకెదురొచ్చిన, నేనెలా బ్రతుకుచున్నానయ్యా, ఆశ్రయమైన నేనెలా బ్రతుకుచున్నానయ్యా, ఒక క్షణమైన నన్ను నేనేమవుదును. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందని నేను చెప్పేది. శ్రమలు ఎవరు పంపుతారు? సాతాను. ఎందుకు పంపుతాడు? మనల్ని శోధించడానికి. దేవుడు ఎందుకు? నువ్వు శోధించాడు, నేను నిలబడతావా పడిపోతావా? యేసుప్రభునే శోధించాడు లేదా? 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎట్టుకుంటే 40 రోజులు అయిపోయాక యేసుప్రభు వారు సాతాను వెళ్ళి యేసుప్రభుని ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. నువ్వు దూకే, నువ్వు తినే, ఇలా.
మనల్ని కూడా శోధిస్తూ ఉంటాడు, సాతానుగాడు శోధిస్తాడు. కానీ వాడు తలచేత కొట్టబడింది, వాడికి పవర్ లేదు. మనల్ని సార్ సాతానుగాడికి ఎందుకంత పవర్ ఇచ్చాడు సార్? పవర్ ఏం లేదు వాడికి, ఆ తోకతో ఆడుతున్నాడు. ఎప్పటికైనా వాడి కొర్రలు, వాడికి టైం పెట్టాడు దేవుడు. నీ టైంలో నీ ముక్కుకి గాలం వేసి లాగి నిన్ను సంకెళ్ళతో బిగించి అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు. ఆడు నేను ఒక్కడనే వెళ్ళడం నాకు ఇష్టం లేక, ఆ బాధ నేను తట్టుకోలేక మనల్ని అందరినీ లాగేయాలని చూస్తున్నాడు. బైబిల్లో క్లియర్గా ఉంది, ప్రకటన గ్రంథం అంతా శ్రమలు. అందుకే ప్రకటన గ్రంథం మొదలు పెట్టాను. ఇప్పుడు శ్రమలు వచ్చేస్తున్నాయి, క్రైస్తవ సంఘానికి శ్రమలు. భారతదేశంలో కూడా త్వరలో శ్రమలు రాబోతున్నాయి. కారణం వచ్చేసినాయి ఆల్రెడీ, ఇంకా ఎక్కువ పోతున్నాయి. వీధుల్లో సువార్త చెప్పడానికి లేదు ఇప్పుడు శ్రమలు. ఒకప్పుడు భారతదేశం శ్రమలు పెట్టే దేశాల్లో, ప్రపంచంలో 230 దేశాలు ఉన్నాయనుకుంటే, శ్రమలు పెట్టే దేశాల లిస్టు రాశారు. నెంబర్ 1 స్థానంలో ఇరాన్, ఇరాకులు ఉంటాయి. అలాంటి స్థానాల్లో క్యాడర్ ఇచ్చారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరెవరు పెడతారు. మన భారతదేశం 20లో ఎక్కడో ఉండేది. మొన్న 2019లోనో 20లోనో 10వ స్థానానికి వచ్చేసింది. సౌదీ అరేబియా లేదంట. సౌదీ అరేబియాలో బైబిల్ చదవని వారు చూతి కాల్చేస్తారు. అక్కడ అంత శ్రమ పెడతలేదంట క్రైస్తవుల్ని. ఇక్కడ దుబాయ్లో, అరబ్ కంట్రీస్లో పెట్టేవారంటే అక్కడ పెట్టట్లేదు. ఎక్కడ పెడుతున్నారంటే భారతదేశం 10వ స్థానానికి. ఇప్పుడు ఈ 2024కి వస్తే 5వ స్థానానికి వచ్చేద్దేమో, అంత బాధలు పెట్టేస్తున్నారు. ఇంకెక్కువ ఇప్పుడు మణిపూర్లో చంపేశారు కదా. శ్రమలో క్రైస్తవ సంఘానికి, నేను మీ వ్యక్తిగత శ్రమల గురించి చెప్పట్లేదు, సంఘానికి అందరికీ వచ్చే శ్రమలు. చర్చిలు పెట్టినవారు రేపు పొద్దుటి నుంచి తగలబెట్టేస్తారు. మనం మీకు కొన్ని చెప్పాను, రేషన్ కార్డులో అయ్యి చెప్పాను, మళ్ళీ చెప్పనే, అది రికార్డ్ అయిపోయింది కాబట్టి తర్వాత ఏం తిరిగాను. కనుక ఇప్పుడు ఏంటంటే చర్చిలు తగలబెట్టేశారు, మొన్న అక్కడ హింసించారు, చంపేశారు. యేసుని నమ్ముకున్న వారికి శ్రమలు వస్తుంటాయి బాబు. శ్రమ దినాన్న మనం ఏం చేయాలంటే, ఎన్ని శ్రమలు వచ్చినా మన విశ్వాసం ఎలా ఉండాలండి? స్ట్రాంగ్గా నిలబడాలి. అది మన విశ్వాసం. ఏం చేయాలంటే, శ్రమలు ఎందుకు వస్తాయంటే, మన విశ్వాసాన్ని పరీక్షించుతున్నప్పుడు ఆ పరీక్షకు నిలిచినదైతే మనకు మెప్పు, ఘనత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి శుద్ధ సువర్ణంగా మారిపోతాం. శ్రమ ఎందుకు? శోధించబడడానికి. శోధించబడిన తర్వాత ఏమవుద్ది? అమ్మ, బంగారాన్ని కాల్చితే ఏమవుతుంది? మంచి బంగారం వస్తుంది, మంచితో చెడ్డతో తేలిపోద్ది. అలాగే నీకు శ్రమ వస్తే ఏమంటాం మనకు సామెత ఉందండి, ఏమంటామండి? దెబ్బ తగిలితే కానీ నొప్పి తెలియదట. ఆ నొప్పి తెలియాలంటే నీకేం తగలాలా? అది. కనుక శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నొప్పి ఏంటో మనకు తెలిసినప్పుడు, ఆ నొప్పి ఏంటో మనం ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా నీకు నొప్పి వచ్చినప్పుడు, ఆ శ్రమల గుండా బయటకు వచ్చిన వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే, ఆ నొప్పి గురించి చెప్తారు. ఇదిగో కాన్పు సమయంలో కొద్దిసేపు ఓర్చుకో, కొద్దికాలం అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నొప్పి తగిలితే కానీ, ఆ దెబ్బ తగిలితే కానీ నొప్పి తెలియదు. కనుక శ్రమలు అనేవి ఎందుకంటే, మనం శోధించబడిన తర్వాత సువర్ణంగా మారడానికి, సువర్ణం అయిపోయిన తర్వాత ఆ శ్రమల్లో నిలబడితే మన గిఫ్ట్స్, బహుమానాలు దేవుడు ఇవ్వడానికి. అదే ఈ 10వ వచనంలో రాశాడు. అపవాది శోధిస్తాడు మొదట. ఎక్కడ వేయించాడంట మనల్ని? ఆయన్ని చెరలో వేయించి ఏపేస్తాడంట అపవాది. యోబు గారు ఆ దేశంలో భక్తిగా ఉంటున్నాడంట. మీకు తెలుసు కదా యోబు గారమ్మ, భక్తిగా ఉంటున్నాడంట. భక్తిగా ఉంటున్నాడని దేవుడు 100 ఎకరాల పొలం, నాకు తెలియదు కానీ మీకు ఎలా తెలుసని మీరు అప్పుడు ఉన్నారు, నేను ఊహించి చెప్తున్నాను అంతే. 100 కాకపోతే 500 ఎకరాలు ఉందో నాకు తెలియదు, లేదు 1000 ఎకరాలు ఉందేమో, నాకు ఎందుకు తెలుస్తుంది. ఆ ఊర్లో అంత భూషాం లేడన్నారు. ఆ దేశంలో, ఊజు దేశంలో 10 మంది పిల్లలు, 7,000 గొర్రెలు, ఎన్ని వేల ఒంట్లు? 3,000 ఒంట్లు. గాడిదలు ఎన్ని? 500. ఎడ్లు ఎన్ని? 500. ఇవన్నీ ఉన్నాయి. 500 ఎడ్లు అంటే మేపడానికి ఎంతమంది కావాలి? కనీసం 2కి ఒకడ మేపినా 300, 250 మంది. గాడిదలు మేపేవాడు, గొర్రెలు కాసేవాడు, మేకలు కాసేవాడు, అమ్మగారు కొండి పెట్టేవాడు, ఇవన్నీ ఉండేయండి. ఇంత ధనవంతుడికి భక్తి చాలా ముఖ్యం. రోజు పొద్దుట లేచిపోయి ప్రార్థన చేసేసుకునేవాడు, రోజు దేవుణ్ణి నమ్ముకునేవాడు. విశ్వాసం. నువ్వెంత దేవుణ్ణి నమ్ముతున్నావు, ఇంత భక్తిగా ఉంటున్నావని శ్రమ ఎవరు పెట్టారు? దేవుడు పరలోకంలో మీటింగ్ పెట్టుకున్నాడంట. ఆ మీటింగ్ కాడికి సాతాను వెళ్ళిందంట. సాతానా, ఎక్కడి నుంచి వచ్చావు? భూలోకం నుంచి. మరి భూలోకంలో మరి నా యొక్క
ఆ కుమారుడు యోబు ఉన్నాడో నీకు తెలుసా? తెలుసు. ఎంత భక్తిపరుడో తెలుసా? ఎంత మంచోడో తెలుసా? ఎంత విశ్వాసో తెలుసా? చచ్చి మానడు. అలాగా అసలు ప్రార్థన మాందో, ఎంత నమ్మకమో నేనంటే, ఎంత విశ్వాసమో అని దేవుడు సాతాను దగ్గర చెప్పినప్పుడు సాతాను అన్నాడంట, సర్లేమా నువ్వు అన్ని ఇచ్చావు కదా అందుకు మానలే. ఏం తక్కువ? కార్లు ఇచ్చావు, బిల్డింగ్. అప్పుడు ఒంటి ఒక బెంచ్ కారుతో సమానం అంట, ఒక ఒంటి. అలాంటి 500 బెంచ్ కార్లు ఉన్నాయి ఆయనకి. వాక్యం ఏమంటే 3000 బెంచ్ కార్లు లాంటితో సమానం. అంత డబ్బు ఉన్నవాడు, ఎంత డబ్బు ఇచ్చేసావు, అంత ఇచ్చావు, పొలం ఇచ్చావు, అన్ని ఇచ్చావు, భక్తి చేయకపోతే ఏం చేస్తాడన్నావు. నేను తీసేస్తాను. తీసే మా వాడు మానడు, మంచోడు, ముత్యం లాంటాడు, బంగారం, వజ్రం అంటాం కదా, మంచి కరెక్ట్ అంటాం కదా, అలాగే చెప్పాడు. దేవుడు అంత సాక్ష్యం ఇచ్చా కిందకు వచ్చేసింది. పొలాలు తీసేసింది, ఒంటెలు తీసేసింది, గొర్రెలు తీసేసింది. ఎవరు తీసారమ్మా? అపవాది. ఎవరండి శోధించేది? ఎవరు చెప్పండి? శ్రమలు రప్పించేది ఎవరు చెప్పండి? అపవాదే. మొత్తం ఆస్తి అంతా తీసేసింది ఒక్క దినంలో. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, శ్రమలకు వస్తున్నాయి కనుక అపవాది మిమ్మల్ని శోధింపబోతున్నాడు, మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు కనుక అపవాది మిమ్మల్ని ఏముంది అక్కడ? అపవాది మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని చెరలో వేయింపబోతున్నాడండి. కనుక కొంతమందిని ఏం జరుగుతుందనంటే చెరలో వేయిస్తాడట. చెరలో. ప్రభునందు ప్రియులారా, నేను ఒక మాట మిమ్మల్ని ఆడాలనుకుంటున్నాను. యోబుకి ఆస్తి అంతా తీసేశాడు, దేవుణ్ణి వదిలిపెట్టాడా? ఏమన్నాడు చెప్పండి? 10 మంది ఆస్తి పోయినామని నమ్మలేదని 10 మంది పిల్లల్ని చంపేశాడు. ఇప్పుడు నమ్ముతావా నువ్వు? ఇప్పుడు ఉంటావా? యేసుప్రభుని పట్టుకుని ఉంటావా? ఆస్తి పోతే మళ్ళీ వస్తుంది, దేవుడు ఇస్తాడు అనుకోండి. పిల్లలు పోతే మళ్ళీ వచ్చే మార్గం ఉందంటారా? అప్పుడు నమ్ముతావా? ఏంటండి ఈ శ్రమలో? ఏంటండి దేవుడు ఏం చేశాడని నాకు దేవుడు అంటావు నువ్వు? నాకు పిల్లలు పోయినా సరే ప్రాబ్లం లేదు, యెహోవా ఇచ్చెను, ఆయన దేవుడే. ఎన్ని శ్రమలు పెట్టినాయి, ఎంత నలపనయి, ఇబ్బందులు కొలువులైనవి, చెరసాల్లో వేయించినవి, ఎంత బాధ పెట్టినా శ్రమలకి లేదు. దేవునికి స్తోత్రం. శ్రమలకి నేను ఎప్పుడు లొంగిపోను కదా. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదాను. లోకము శరీరము లాగినను లోబడక నేను పాడాలి. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, పరమా జీవము. చప్పట్లు పక్క వాళ్ళు లేచేలా కొట్టాలి. హల్లెలూయా. శ్రమలు ఎవరు పెడుతున్నారు చెప్పండి? సాతానేనా? ఈ 2 చేతులు ఇలా పెట్టండి మీరిద్దరు, అందరం. ఈ 2 చేతుల మధ్యన ఎవరున్నారంట? సాతాను ఉన్నాడంట. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మనం? కొట్టండి. అది లోకము సరే చిత్తకొట్టండి. గినను లోబడక. మీరు ఎంత గట్టిగా కొడితే అంత నలిగిపోతాడు అతను. శరీరము లోబడక నేను లేదాను, యేసు చాలును, హల్లెలూయా. యేసు ఏ సమయమైన ఏ స్థితికైనా యేసు చాలును, హల్లెలూయా. అందుకని చప్పట్లు అంత గట్టిగా కొట్టాలన్నమాట. అందుకని మీరు కొట్టలేదు కాదు, అక్కడే ఒళ్ళో కూర్చుంటాడు. పెడి కొడుతుంటే వెళ్ళిపోతాడు. బాబాయిలు గట్టి కొట్టేస్తున్నారు, పాడేస్తున్నారు. కనుక శ్రమలో కదండి, శ్రమల్లో వాడు ఎంత యోబు శ్రమలు పెట్టేశాడు. 10 మంది పిల్లల్ని తీసేసినా సరే ఏమన్నది? ఎంత లాగినా సరే నేను యేసయ్యను వదిలిపెట్టను. పీకలు తీసేసినా సరే చచ్చిమాను. ఎన్ని గొడవలు పెట్టినా నేను రమ్మా అన్నాం. ఇది నాది,
నేను ఇక్కడ రక్షణ పొందాను, నా దేవుడు. నేను ఎవరి కోసం వస్తున్నాను? నా దేవుడి కోసం వస్తున్నా. పాస్టర్ గారి కోసం వస్తున్నావా? పక్కోళ్ళ కోసం వస్తున్నావా? లేదా నీ కోసం కాదు కదా. నేను దేవుడు నన్ను పుట్టించాడు, నేను ఆరాధించుకుంటాను. ఎవరైనా అనుకుంటే నాకెందుకు? నా దేవుడు నాకు ముఖ్యం. అది యోగు విశ్వాసం. 10 మంది పోయినా సరే అపవాది శ్రమలు వేయించాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా మరి ఎందుకు అనవసరంగా పిల్లల్ని తీసేసావు? అపవాది ఎందుకు అనవసరంగా నీవు సాతానా అంత ప్రాబ్లం తెచ్చిపెట్టావు, ఆస్తి అంతా పోగొట్టావు? అయినా నా బిడ్డ ఏం చేశాడు తెలుసా? విశ్వాసాన్ని మానలేదు అని చెప్పాడు. అప్పుడు అన్నాడు, ఆరోగ్యం తీసి. ఇంకా ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యం ఉన్నంతసేపు అలాగే పాటలు పాడుతూ ఉంటాడు, అది పోతే తెలుస్తుంది అన్నదాడు. ఆరోగ్యం తీసేయాలి అన్నాడు. వెంటనే శరీరం అంతా కురుపులు. ఏ కురుపులు? బాధ కలిగిన కురుపులట. బాధ, సురుకు 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 అన్నారు కదా మనోళ్ళు. బాబు సెలసేసిందమ్మా, సురుకు 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 సురుకు. ముళ్ళు గుచ్చుకుందాం అనుకోండి కాళ్ళలోనే, అది తీయలేదు అనుకోండి, సీమ్ పట్టేస్తే ఎలా ఉంటుందమ్మా? అయ్యి బాబు సురుకు సురుకు. అలాంటి కురుపులు వేసేసినాయి అంట. మీకు అర్థం అవడానికి ఎంత డీటెయిల్గా వెళ్ళవలసి వస్తుంది. నేను దేవునికి స్తోత్రం. సురుకు సురుకు సురుకుమనే ఎంత బాధెట్టో. ఇంకా అక్కడతో పగిలిపోయి శరీరం అంతా ఇలా భూమి నెరడితే చూడండి, అలా పగిలిపోయి అందులో సీమి రక్తం కారిపోతుంటే దురద వచ్చేసి, దురద ఈ పెంకులు పెట్టుకుని శిలా పెంకి ఇచ్చుకుని బరికేస్తున్నాడంట. స్కిన్ అంతా ఊడిపోతుంది. ఆ ఊడిపోతుంటే పురుగులు పడిపోతున్నాయంట. అంత శ్రమలు కూడా. అలా ఆవిడ వచ్చింది, ఏయ్ బుద్ధి జ్ఞానం ఉందా నీకు అసలు? యేసుబాబుని వదిలే, ఇంకా దేవుడు అంటున్నావు. ఏం దేవుడు ఏం చేశాడు నీకు? అన్నీ తీసేశాడు. ఇంత భక్తి ఉండొచ్చు కానండి, మరీ అంత ఓవర్ ఉండకూడదండి. కొంచెం తాడు కట్టుకుంటే బాగుంటుందండి. అంత భక్తి ఉండదు, సురుగు పొంగండి. అది అక్కడ వెళ్ళి మంత్రం వేయించబోతే తగ్గదండి అంటారు మన వాళ్ళు. పడిపోతావా ఉంటావా? మాట్లాడరేమ్మా, దాందే చెప్పట్లే మీరు. అదే ఇది ఇదే, అదే ఇది ఇదే. నీకు శ్రమలు ఏమవుతాయి? రావు. నేను మొన్నవారం చెప్పాను, రాజీ పడే వాళ్ళకి ఏమి రావండి? శ్రమలు రావు. రాజీ పడకపోతేనే శ్రమ వస్తాయి. కట్టేసుకుంటే ఏమి రాదు. సాతానికి లొంగిపోయావు, తుర్రాయి కట్టించేసావు, తాడు కట్టించేసావు, అన్నీ పెట్టించేసావు, అయిపోయింది. కొబ్బరికాయ కొట్టించేసావు, లేకపోతే తేడా వస్తుంది. ఇంక నీకు శ్రమ ఎందుకు వస్తుంది? దశ అన్నీ చూసేసావు, అటు ఇటు మొత్తం మార్చేసావు. ఇది ఇటు, అది అటు, ఇది ఇటు. మనంతా వంకరగా ఉంటుంది. అక్కడ పై వేయకూడదు, అక్కడే వేయాలన్నాను. ఎవడు చెప్పాడు? నా దేవుడు నాకు అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ఏమన్నానంటే, నీవు లొంగిపోకపోతే శ్రమలకు లొంగొద్దు. చివరికి ప్రాణాలు తీసేసేకి వచ్చాడు. ప్రియులారా, యోబు గారు శుద్ధ సువర్ణంగా మారిపోయాడు. ప్రభు అన్నారు, ప్రభు నేను నీ దృష్టికి నీతిమంతుడు కదంటే అతడు శ్రమల్లో నుంచి బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పసి పిల్ల వంటి వాని దేహం ఇచ్చాడు దేవుడు. మరలా గొప్ప ఆశీర్వాదము దేవుడు యోబుకు అనుగ్రహించాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? శ్రమలు ఎవరికండి? ఎవరు పంపుతాడు శ్రమలు? ఎవరు పంపిస్తారు? అవి కూడా శ్రమలు ఎవరికండి? పరిశుద్ధులకే. వాళ్ళకి ఏ గొడవ రావట్లేదా మనిషికి? ఆ మనిషి ఎంతో సుఖంగా ఉంటుంది. వాళ్ళకి రావు. ఎవరు నీతిగా ఉంటారో నాకే అనొద్దు. నువ్వు భక్తిగా ఉంటే నీకు వస్తాయి, భక్తి లేకపోతే రావు. నిన్నేం చేయడు. ఎందుకంటే నువ్వు మావిడివే కదా. సాతాను ఎవరిని శోధింతాడమ్మా? ఇప్పుడు మీరు ఎవరి మీద దెబ్బలాడికి వెళ్తారు? మావిడి మీదగా, అవతలడి మీదగా? మీరు సాతాను పార్టీలోకి వెళ్ళిపోయారని మీకు శోధనలు రావు, ఏమి రావు, మీరు అలాగ ఉండండి అంటాడు అంతే. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, ముఖేష్ అంబానీ ఎంత బాగున్నాడు సార్ అంటే, సాతాను పార్టీ ఆడు బాగానే ఉంటాడు. యేసును నమ్ముకోమను, ప్రారంభం అవుతుంది. ఎందుకంటే నువ్వు ఇందులోకి వచ్చావు కాబట్టి, దేవుళ్ళలోకి వచ్చావు కాబట్టి, భక్తులకు వచ్చావు కాబట్టి, నీతిలోకి వచ్చావు కాబట్టి శ్రమలు అపవాది పంపిస్తాడు. నెంబర్ 1 యోబుకు పంపించాడు. నెంబర్ 2 పేతురు పత్రికలో లూకాసు వార్తలో, అది కూడా చూపించి ఇతరికి వెళ్ళిపోతాను, ముగించేస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం చదువుతారండి? అమ్మా, సీమోను ఇదిగో నిన్ను సాతాను పట్టి జల్లుల్లో వేసేసి కోరుకుంటుందంట. సాతాను ఏం చేయాలనుకుంటుంది మనల్ని? జల్లుడి ఎంతమంది దగ్గర ఉంది? జల్లుడి అలాగే జల్లించేస్తాడంట సాతాను. ఎందుకంటే జల్లుడి కాడికి ఎందుకు వెళ్ళా? సాతాను అలా జల్లించేస్తాడంట. ఇందులో పెట్టి
ఫ్రై చేసేస్తాడనమాట. చెరలో వేయింతాడంట. వేపుతారు కదా, ఏపేస్తాడంట. నువ్వు భక్తిగా ఉందామనుకున్నావా, ప్రార్థనలు ఎదుగుదావా, ఏపేస్తాడు. నువ్వెంత బాధలు పెట్టినా యేసుబాబు నదులు నిలబడతావా? గట్టిగా చప్పలు కొట్టు, సాతాను చితకొట్టు అనే. మీరు కొట్టట్లేదని మీ ముందు ఉంటాడు అతను. కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని చెరలో వేయింపబోచున్నాడు సాతాను. ఇన్ని రోజులు రెండో పాయింట్కి వస్తాను. మొదట అపవాదు శోధిస్తాడు. రెండో పాయింట్ ఏంటంటే 10 దినములు. అమ్మ ఎన్ని రోజులంట? 10 రోజులు. ఇలాగేనండి నా మాట. 10 అంటే ఏంటి? 10 రోజులు శ్రమ అంటే 1 2 3 4 10 అనకండి. అమ్మా ఏమండి ఏ ఊరు వెళ్తున్నారు సార్ అన్నాడు. పలానూరు. ఎప్పుడు వస్తావు? 10 రోజులు ఉండి వస్తాను అన్నాడు అనుకోండి. అమ్మ ఎన్ని రోజులు? 10 రోజులు ఉండి వస్తాను అన్నాడు అనుకోండి. 10 రోజులు అయిపోయి వచ్చాడు. 10 ఒకవేళ 15 రోజుల ముందు వచ్చాడు అనుకోండి. 15 రోజులు అయిపోయి వచ్చాడు. 10 రోజులు ఏముంటానన్నా 15 రోజులకి వచ్చావని అడుగుతారా? అడుగుతారా? అడగరు. 10 రోజులు అంటే అర్థం ఏంటి? సరిగ్గా 10 ఉంటానన్నా కాదు. అక్కడ కొన్ని రోజులు. ఒకవేళ 7 రోజులకి వచ్చేసి 10 రోజులు ఉంటానన్నా 7 రోజులకి వచ్చేసి ఉంటాను అడుగుతావేంటి అని అడగం. మనం ఊతపదం అది. 10 రోజులు ఉండు. అమ్మ 4 రోజులు ఉండి వస్తాను అన్నారు అనుకోండి. ఏంటి ఎన్ని రోజులు ఉంటావు అని అడిగారు. 4 రోజులు ఉంటాను అంటే ఏంటి? 2 రోజులు ఉంటాను. ఎన్ని రోజులు? 2 రోజులు ఉంటారని అర్థం అండి. దాని అర్థం ఏంటి? కొన్ని రోజులు ఉంటాడు అని అర్థం. 10 అన్న కూడా 10 అని కాదు అక్కడ అర్థం. 10 దినాలని కాదు. 10 రోజులు అంటే కొద్ది కాలము, పీరియడ్ ఆఫ్ టైం, శ్రమల కాలం. ఇదిగో మీకు శ్రమల కాలం రాబోతుంది. మొదట ముద్ర విప్పినప్పుడు, రెండో ముద్ర విప్పినప్పుడు ప్రకటన గ్రంథంలో శ్రమలు వస్తాయట. ఒక్కొక్క సీల్ ఇప్పుతాడంటే దేవుడు పరలోకంలో. మొదట ముద్ర విప్పినప్పుడేమో భూమిలో 1/3 రక్తం అయిపోద్దట. నేను మీకు రీల్ పెట్టాను మొన్న. మీరు ఏంటది గ్రూప్లో జాయిన్ అవ్వండి, తప్పకుండా రీల్స్ చూడండి. ఆ రీల్లో ఆ యొక్క వీడియోలో ఏముంటుందంటే భూకంపం ఎలాగ వస్తుందో అందులో చూపించాడు. చూసారు? అది భూకంపం వస్తే ఎలా కేకలు పెడతారో, ఎలాగా అల్లిపోతారో, బండి మీద వెళ్తే బండి నిలబడుతుంది అనుకున్నారేమో. అక్కడ అందులో చూపించాడని మీరు చూడలేదా? కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే శ్రమలు అనేవి సాతాను పంపిస్తాడు. అవి శ్రమలు కొద్ది కాలమే. 10 రోజులు అంటే ఎన్ని? రెబకమ్మకి పెళ్ళి అయిపోయింది కదా. పెళ్లి కుదిరింది. తీసుకెళ్ళిపోతామంటే వాళ్ళ అన్నయ్యోళ్ళు ఎలియాజర్ తీసుకెళ్ళిపోతానంటే ఎన్ని రోజులు ఉంచమని అడిగారు వాళ్ళు. 10 రోజులు ఉంచుతారా? 10 దినాలు అయినా మా దగ్గర ఉంది అంటే 10 రోజులు ఉంచమని కరెక్ట్ కాదు. 10 అంటే యూదులకి కొన్ని రోజులని, చిన్న కొద్ది కాలం అని. శ్రమలు ఎంతకాలం? ఇప్పుడు కొద్ది కాలమే. కొద్ది కాలం మట్టుకే, కొంచెం కాలము. కొద్ది కాలమే శ్రమలో. ఎక్కువ కాలం ఉండే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. శ్రమలు ఎంతకాలం వస్తాయి? కొద్ది కాలమే. పెద్దగా నిలిచిపోవు. ఈ కొద్దిపాటి శ్రమలు, ఈ కొంచెంపాటి శ్రమలు అయిపోయిన తర్వాత దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. కొద్ది కాలమే శ్రమలు. చదవమా? చదవాలి. తర్వాత సువర్ణము. అవును, మీ విశ్వాసం పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మహిమయుగా కొద్ది కాలము. ఈ శ్రమలు అయిపోయిన తర్వాత మీకు కొంచెం ఉందమ్మా అక్కడ. ప్రస్తుతమున ఏమో ఎంతకాలం? కొంచెం కాలం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో సాతాను ఏం చేస్తున్నాడంట? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మెలకుగా ఉండుడి, మీ విరోధన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చదవాలా? అందు ఈ విధమైన శ్రమలే ఎరిగి ఎదిరించుడి. దేవుడు అమ్మ ఎంతకాలం? ఎక్కువ కాలం అన్నాడా? కొంచెము కాలమే ఈ శ్రమలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ విరోధన అపవాది ఎవరు మింగుదామని చర్చిలోకి వచ్చిన వాళ్ళని ఎవరు మింగేద్దామని చూస్తుంది. అది ఎవరో సాతాను ఎవరు మింగుదామని, ఎవరు అనువుగా ఉంటే వాళ్ళ మీద అడిపోయి అని అనేదామని చూస్తుంది. అది నిద్రించేద్దామని.
వాక్యం విన్నాడంటే బాగుపడిపోతాడు, వాక్యం విన్నాడంటే మారిపోతాడు, వాక్యం విన్నాడంటే పరిశుద్ధుడైపోతాడు, వాక్యం విన్నాడంటే పాపాన్ని వదిలేస్తాడు. సాతాను ఇప్పుడు చర్చిలో కూడా తిరిగేస్తుంది. అది ఇక్కడికి వచ్చేసింది. అది ఏం చేస్తుంది? ఎలాగొచ్చింది అది? ఇప్పుడు నిద్ర రూపంలో వచ్చి కూర్చుంది. ఇక్కడ ఇంకొకటి దగ్గరికి వచ్చేద్ది, సంటి పిల్లడి రూపంలో వచ్చేసాడు. వాక్యం విన్నావు గిలగిల 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 తిరిగేసి ఆడిని ఈయన్ని సంగమంతా తినకుండా చేసేది. పిల్లల్ని అదుపులో ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. శ్రమలు కొంచెం కాలమే. ఇక 3వ పాయింట్ చదవండి దయచేసి. 2వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము. అమ్మ ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? అది శ్రమలు వస్తాయన్నాడు దేవుడు. శ్రమలు తీసేస్తానన్నాడా? శ్రమలు కంపల్సరీ ఎవరికైనా వస్తాయి. క్రైస్తుడు అనేవాడికి కానీ బయటోడికైనా, క్రైస్తువులకి ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి, మనం నిలబడతాం కాబట్టి. శ్రమలు వస్తాయి. 10 దినాలు మీకు శ్రమ కలుగుతాయి. శ్రమ వచ్చినా కూడా చచ్చిపోయేదాకా మరణం వరకు ఎలా ఉండాలట? నమ్మకం. ఒకవేళ ప్రాణం పోతేనా సరే, ఏం పోయినా సరే, ప్రాణం పోయినా సరే దేవుని వదిలిపెట్టను, అలా నమ్మకంగా ఉండమన్నాడు దేవుడు. ఎంతమంది నమ్మకంగా ఉంటారు? మరణం వరకు నమ్మకంగా. అమ్మా ఎప్పుడు వరకు? నన్ను ఎన్ని బాధలు పెట్టినామండి, నేను చచ్చి మా అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఎన్ని కష్టాలు రావండి, ఎన్ని గొడవలు రానివ్వండి, చర్చిలో వాళ్ళు ఎంతమంది ఎన్ని అవనివ్వండి, ఒకవేళ పాస్టర్ గారు అన్నా సరే నా దేవుడి సన్నిధి మా అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నిజమా? ఇది నిజమా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎన్ని బాధలు పెట్టినా మానవా 3 రోజులు ప్రార్థన చేసుకుంటావా? 3 రోజులు అన్నాడు, క్షమించండి. 3 పూటలు ప్రార్థన చేసుకుంటావా? 3 పూట్ల పోని 3 పూటలు మీరు ఎక్కడ చేస్తారు? 2 పూటలు ప్రార్థన 2 పూటలు. ఎన్ని పూటలు తింటారు మీరు? ఓకే, 2 పూటలు ప్రార్థన చేసుకుంటారా? 2 పూటలు అంటే పొద్దున పూట, సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట తీసేపోను. పొద్దున పూట, సాయంత్రం పూట. అమ్మ ప్రొద్దుట సాయంత్రం ప్రార్థన చేసుకుంటారండి? ప్రార్థన చేసుకుంటాను వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి 3 పూటలు నువ్వు ప్రార్థన చేస్తావా? ఎంత భక్తిగా చేసేస్తావా? ఎంత భక్తిగా ఉండిపోతావా? ఇదిగో నేనేం చేస్తానో చూసుకో. ఇందు మూలంగా రాయింది ఏమనగా 3 పూటలు ప్రార్థన చేసేవారిని సింహాల గుహలో వేయించెదను అని ఒక ఆర్డర్ వచ్చింది. వచ్చిందా రాలేదా? ఎవరు ప్రార్థన చేస్తానంటే వాళ్ళకే వస్తుంది. అది ఇందు మూలంగా వ్రాయింది ఏమనగా వచ్చేసింది. ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఎవరికి ప్రార్థన చేయాలి? రాజుగారికి మాత్రమే. శ్రమ వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఎవడైనా చేస్తే సింహాల గుహలో 30-40 ఉంటాయంట. ఆవురావురమంట 4 రోజులు పసుపు పెట్టేసి అన్నమెట్టరంట వాటికి, అలా పెట్టి ఉంచారంట వాటిని. ఇప్పుడు ఎవడు రాజుగారికి ప్రార్థన చేయకపోయినా సరే అందులో వేసేస్తారట. వేసేగానే ఏమైపోతాడు? ఇప్పుడు శ్రమలు వచ్చినాయి, నమ్మకంగా ఉంటావా? నమ్మకంగా ఉంటావా? ఇదిగో నేను నమ్మకం. మరణం వరకు నువ్వు ఎలాగుండాలా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము చదివేసి ముగించేస్తే మంచిది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదువుతావమ్మా తల్లి. ప్రధానులుగా ఉంచాడట. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. అమ్మ ఇంక ఇదంతా చదివే టైం లేదు కనుక 4వ వచనంలో దానియేలులో ఏదైనా ఒక నింద మోపాలని ఉండరు కానీ, తగిన హేతు కనిపెట్టి ఉండరు కానీ, దానియేలు ఎవరమ్మా? దానియేలు నమ్మకము, మరణం వరకు నమ్మకం. నమ్మకస్తుడు దానియేలు. చర్చి మాండో, ప్రార్థన మాండో, దేవుని భక్తిపరుడండి. గుహలో వేసేస్తున్నారు అతన్ని. అమ్మ వేస్తానంటే దానియేలు దేవుడిని విడిచిపెట్టాడా? ప్రార్థన మానాడా? మానలేదు. ఎక్కడ తీసుకెళ్ళి పడేశారు? రాజుగారు పిలిచారు. ఏమయ్యా దానియేలు ఇలా జరిగింది ఏంటి అన్నాడు. రాజుగారు దానియేలు అంటే చాలా ఇష్టం, భక్తిపరుడు. అతను ప్రధానమంత్రి. అతను ప్రార్థన చేస్తే అయిపోతుంది. అతడు కూడా ఉంటే చాలు పని అయిపోతాను, అంత భక్తిపరుడే. అందుకని దానియేలుని పోగొట్టుకోవడం రాజుగారికి ఇష్టం లేదు. దానియేలు నేను ఎలాగైనా తప్పిస్తాలనుకున్నాను కానీ కుదరట్లేదు, సరే నీ దేవుడు కాపాడతాడని సింహాల గుహలో వేసేసారు దానియేలు. రాత్రంతయు ఎక్కడున్నాడండి? సింహం చిన్న హాని చేసిందా? మరణం ప్రాణం పోయినా సరే, సింహాలు తినేసినా సరే, అగ్నిగుండంలో వేసినా సరే, మరణం వరకు మనం ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. కర్తార్ సింగ్ అనేటువంటి ఒక ఆయన, కర్తార్ సింగ్ అనేటువంటి టిబెట్లో సువార్త చేయడానికి వెళ్ళాడట. బౌద్ధ మతస్థులు ఆయన ఏం చేశారంటే యేసుప్రభు గురించి చెప్పొద్దన్నారు. నేను చెప్తే అర్థం అన్నాడు.
చెప్తే అన్నందుకు దున్నపోతుని చంపేసి ఆ చర్మం ఉంటుంది కదా, పచ్చి చర్మం, ఆ పచ్చి చర్మాన్ని కర్తసింగి చుట్టేసి గట్టిగా తేగట్టి కట్టేసి ఎండలో పడేశారట. 3 రోజులు ఉంచేశారట. 2 బాధలు అనుభవిస్తున్నాడు. ఒక బాధ ఏంటి కంపు, రెండో బాధ ఏంటి ఈ చర్మం ఎండిపోయే కొద్దీ ఏమవుతుందండి, బిగిసిపోతాడు, పటపట ఎముకలు ఇరిచేస్తున్నాయి. 3 రోజులు పోయాక అన్నం పెట్టలేదు. 3 రోజులు పోయి చూస్తే చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ చావలేదు, బతిగా ఉన్నాడు. కర్తసింగ్, యేసుప్రభుని వదిలే, నీకు మంచి పదవి ఇస్తాం, నేను బాగా చూసుకుంటాం అంటే, నా ప్రాణం పోయినా నేను ఎవరిని వదలను? యేసుప్రభుని వదలను. నాకు నిత్య జీవం ఇస్తానన్న యేసుప్రభు నేను వదలను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్పగా అతడు మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అతన్ని తీసుకొచ్చేసారు. యేసుని వదలను అన్నాడు. భారతదేశంలో ఒక భర్త చనిపోతే స్త్రీని కూడా కలిసి చంపేస్తారు మా భారతదేశంలో. పుణ్యం వస్తుందని, వాళ్ళకి వస్తుందో లేదో నాకు తెలీదు, నా యేసు నా కోసం ప్రాణం పెట్టాడు, యేసు కోసం ఇంతకాలం బతికి ఇవాళ యేసుప్రభుని వదిలిపెట్టిన, యేసు కోసం చచ్చిపోతే నాకు పరలోకం ఇస్తాడు అని ప్రాణం వదిలేసాడట. కర్తసింగ్ వెళ్ళిపోయాడు. కానీ కర్తసింగ్ వెనకాల ఉన్న వాళ్ళందరూ, ఆ వేళ ఆ దృశ్యం చూసిన వాళ్ళందరూ, ఆ ఊరిలో ఉన్నటువంటి మోతుబారి యేసుప్రభుని నమ్ముకున్నాడట. అందరూ ప్రభువుని నమ్ముకారండి టిబెట్లో. దేవునికి స్తోత్రం చెల్లించండి. శ్రమలు ఏం చేస్తాయండి, కొన్ని శ్రమలు వస్తాయి, శ్రమల్లో మనం నిలబడాలి. మరణం వరకు ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలండి? సార్ మరణం వరకు నమ్మకం ఉంటే ఏంటి సార్ రివార్డు? రెండోది చూడండి, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకేమి ఇస్తాను? జీవ కిరీటం ఇచ్చేదను. ఏ కిరీటం అంట? క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటం. దేవుడు మనకి ఏమి ఇస్తాడండి? జీవ కిరీటం. కిరీటాలు ఎన్ని ఉన్నాయి చెప్పనా? 4 కిరీటాలు. ఒకటి జీవ కిరీటం, రెండవది అక్షయ కిరీటం, మూడవది మహిమ కిరీటం, 4వది నీతి కిరీటం. మొదటి కిరీటాన్ని కనుక మీరు చూస్తే హెబ్రీ 12:12లో జీవ కిరీటం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో జీవ కిరీటం. మహిమ కిరీటానికి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అక్షయ కిరీటం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. టైం లేదు కనుక నీతి కిరీటం 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నీతి కిరీటం. ఏ కిరీటం అంట? ఇన్ని కిరీటాలు ఎవరికి? శ్రమలు. పౌలు గారు శ్రమలు తట్టుకున్నాడు, పేతురు గారు శ్రమలు తట్టుకున్నాడు, యోబు గారు శ్రమలు తట్టుకున్నాడు. ఎవరైతే శ్రమలు తట్టుకుంటారో వారికి ఏంటంటండి? నిత్యత్వం. భూలోకంలో ఏమి రాకపోవచ్చు అమ్మా, చచ్చే వరకు నీకు ఏమి రాకపోవచ్చు, చచ్చే వరకు లాజర్లాగా దరిద్రుడిగానే బ్రతుకుండొచ్చు, కానీ పరలోకంలో నీకేముంది? అక్కడ నీకు జీవ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం. అక్కడ దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. ఇక్కడ దేవుని కొరకు చనిపోతే నీకే మరణం లేదు. చివరి మాట, 5వ మాట, రెండవ మరణము నీకే హాని చెయ్యదు. 11వ వచనం చూడండి. 11వ వచనంలో ప్రకటన గ్రంథం 2:11లో రాశాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఏమనగా, చెవి గలవాడు రెండవ మరణమందు అతనికి ఏ హానియు. రెండో మరణం అంటే ఏంటండి? రెండో మరణం అంటే ఏంటి? ఒక్క మాట. రెండో మరణం అంటే చూడండి, అక్కడ ఉంది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. రెండో మరణం అంటే ప్రకటన గ్రంథం 2:21లో ఉంది, అగ్నిగుండం. రెండో మరణం అంటే దేవుడు అగ్నిగుండంలో నుంచి తప్పించేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇక్కడ దేవుడి కోసం చనిపోతే అక్కడ అగ్నిగుండం నుంచి తప్పిస్తాడు. ఇక్కడ దేవుడి కోసం, ఇక్కడ దేవుణ్ణి వదిలేసి నీ బతుకు కోసం దేవుణ్ణి వదిలేస్తే అక్కడ అగ్నిగుండంలో వేసేస్తాడు. ఏది కావాలి? ఇక్కడ దేవుని కోసం ప్రాణాలైనా పోగొడతాను కొట్టుకుంటాను, కానీ యేసునదులు అన్న వాళ్ళకి రెండో మరణం లేదు. నేను ఇక్కడ ఈ కోటాగాటు కోసం, ఈ బియ్యం కోసం, వీటి కోసం నేను యేసు ప్రభుని వదిలేస్తానంటే అక్కడ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఏది కావాలి నీకు? 5 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, అపవాది మనల్ని శోధిస్తాడు. రెండవది, కొద్ది కాలమే శ్రమలు 10 దినాలు. మూడవది, మరణం వరకు ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలా. 4వది ఇక్కడ జీవ కిరీటం. 5వది రెండో మరణం వల్ల శ్రమలు జయిస్తే. ఎవరికమ్మది? శ్రమలు జయిస్తే అన్నాడు. శ్రమలను జయిస్తే, సాతాన్ని జయిస్తే, అపవాదిని జయిస్తే ఏటంటే మనకి
జీవ కిరీటము. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, శ్రమల్లో స్మరణాసంగం ఎలా తట్టుకుందో అలాగ తట్టుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. ఎవరైతే జయిస్తారో, నమ్మకంగా ఉంటారో, రెండో మరణం లేదు, మోక్షం అన్నావు, జీవకిరీటం ఇస్తానన్నావు, అటువంటి ఆశీర్వాదం సంఘానికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.